హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ ముద్రేగడ పద్మనాభ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు సార్. రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారికి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. ఇక మీదట పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీయకూడదు, ఆయన కూడా ఎన్టీ రామారావు గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఎన్టీ రామారావు గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమాలు చేయలేదు, ఒక సినిమా చేయాల్సిన అవసరం వచ్చింది, అది పర్మిషన్ చేసుకొని తీశారు. ఇక సినిమాలకు కంప్లీట్ పవన్ కళ్యాణ్ గారు దూరంగా ఉండి పాలిటిక్స్ పైన ఆయన ఇంట్రెస్ట్ చూపించాలి అని చెప్పేసి ఇటువంటి సలహాలు ఇవ్వడం చూస్తున్నాం సార్. మరి ముద్రగడ పద్మనాభం గారు ఇచ్చిన సలహా పైన మీ ఒపీనియన్? ముద్రగడ పద్మనాభ రెడ్డి అని మీరు అంటున్నారు, నేను అన్ను. ఆయన బుద్ధి లేక మార్చుకున్నాడు. మనకి బుద్ధి ఉంది కనుక, మనకి సంస్కారం ఉంది కనుక ముద్రగడ పద్మనాభమే అందాం. ఆయనకేముంది, నిమిషానికి ఒకసారి మారిపోతుంటాడు. ఆయన నైజమే అంత, మనం ఎందుకు మారాలి? ఆయనలో ఉన్నటువంటి కలుషితమైనటువంటి గుణం అది మారదు. పాము కూరల నుంచి విషయం వస్తుంది, తేలు కొండెలోంచి ముళ్ళే వస్తుంది, అది గుచ్చుకుంటుంది, మనిషి చేస్తాడు. అందువల్ల ఆయన మారుతాననుకోవడం పొరపాటు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పెద్ద విజేతగా గెలిచాడు, ఆయన మనిషిగా చచ్చిపోయినట్టే, జీవోత్సవమే. జీవోత్సవం కూడా అమనాభూతులు తిట్టడానికి తయారైందంటే మరి ఆయన్ని ఇంకెవడు మార్చలేడన్నమాట. ఈయనకి ఎందుకండి? ఈయనేమన్నా పాప ఆయన మాట ఎంత బాగుంది పవన్ కళ్యాణ్. వీళ్ళు చూసుకొని ఒకసారి వస్తాను, ఎవరు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పిలవద్దు, ఆయనకి ఏదైనా కష్టం ఉంటే నేను తెలుసుకుంటాను, ఓదారుస్తాను అని చెప్పాడు. వాళ్ళ కూతురు ఏం చెప్పింది ఈరోజు? మా నాన్న మారలేదు, ఇంకా మారడు అని చెప్పింది. ఏంటి, కన్న కూతురే పూర్తిగా విసిగిపోయి ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. మనం ఏ స్టేట్మెంట్ ఇవ్వాలి? నీ సూటిగా అడుగుతున్నాను, నిన్నేమైనా పవన్ కళ్యాణ్ నన్నేమి చేయమంటారు అని అడిగాడా ఆయన? లేదా హరిరామదోగి గారిని, రామదోగి గారు మీరు చాలా సీనియర్ కదా, నన్ను భవిష్యత్తులో నా కార్యాచరణ ఎలా ఉండాలో చెప్పండి అంటే మీరు చెప్పండి. నిన్ను అడిగాడా ముద్రగడిని? అడగలేదు. నీకెందుకయ్యా నోటి దూల? నీకెందుకయ్యా నోరు కదపడం? నీ మాట విలువ ఉందనుకుంటున్నావా? ఎప్పుడైతే నేను నా పేరు మార్చుకుంటానని చెప్పి నీ అంతటి నువ్వు పేరు మార్చుకున్నావో ఆ రోజే ముద్రగడ పద్మనాభం అనేవాడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఉంటున్నది జీవోత్సవం. ఈ జీవోత్సవం కాస్త ఏం చేస్తంటే జీవితంలో చేసిన తప్పుడికి పశ్చాత్తాపం పడుతుంది. జీవోత్సవం అంటే పోయే ముందు ఉండేదాన్ని జీవోత్సవం అన్నమాట. చిన్న జీవం ఉంటుంది, శవంలా ఉంటుంది. ఆ శవం ఎప్పుడు రామకృష్ణ అనుకుంటుంది. ఆ రామకృష్ణ అనుకోకుండా నీకు ఎందుకు ఈ నోటి అదే దాన్ని ఏమో మాటలు అనడానికి కూడా నాకు మనస్కరించమాట. అంత దురద నీకెందుకు అని సినిమాలు చేస్తా నీకెందుకు? నేను చెప్తున్నాను ఖచ్చితంగా అభిమానుల తరఫున, తప్పకుండా పవన్ కళ్యాణ్ సినిమాలు చేయకపోతే అభిమానులు ఉంటారా? ఒకటి, సినిమాలు చేయడం పెద్ద కష్టం అనుకుంటున్నావా? ఆయన సినిమా చేస్తున్నాడు, వ్యభిచారం చేయటం లేదు. ఆయన సినిమా చేస్తున్నాడు, దొంగతనాలు చేయటం లేదు, స్కాములు చేయటం లేదు. ఆయన సినిమా చేసి కొన్ని కోట్ల మందిని వినోదాన్ని పంచుతున్నాడు. మరో నువ్వు అనుకున్నట్టు పొరపాట్లు ఏం చేయటం లేదు. నీకెందుకయ్యా నొప్పి? నీకెందుకు నొప్పి? తర్వాత ఈ సినిమాలు చేసి మానేసే అంటే రెడీగా ఉన్న సినిమాలు ఉన్నాయి, 100 కోట్లు పెట్టేశారు. ఆ సినిమాలు చేయవలసిన అవసరం లేదా? ఆ టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి ఆయన మేనేజ్ చేసుకుంటాడు. నీకెందుకు? నీకు పరిపాలనలో ఏదైనా లోపం జరిగినట్టయితే ఈ సినిమాలు చేయకుండా, సిగాలు చేయకుండా పూర్తిగా ఎక్కడో గెస్ట్ హౌస్లో కూర్చొని నీ ఇష్టం వచ్చిన విధంగా ప్రవర్తిస్తే అది మంచిదంటావా? నీలాగా ఎప్పుడు అలాంటి మాట్లాడొద్దు. ఇక ముందు మాత్రం పవన్ కళ్యాణ్ని ఏదైనా ప్రశ్నిస్తే ఆయన చెప్పిన మాటలు ఏది చేయలేకపోతున్నాడో అది ప్రశ్నించు. అది కూడా ప్రజల్లో ఒకటిగా, నాయకుడిగా. నిన్నెవడు నాయకుడిగా భావిస్తున్నారు? కాపులు ఏమైనా నేను నాయకుడిగా భావిస్తున్నారా? వంగవీటి మోహన్ రంగా కొడుకు రాధా ఉంటుండగా కాపుల్లో నువ్వు నాయకుడు అవుతావా? సారీ, ఈ ప్రశ్నలన్నీ వేసుకొని మాట్లాడడం మంచిది. కానీ ముద్రగడ ఈరోజు ఈజ్ నథింగ్, ఈజ్ నథింగ్ అండ్ ఈజ్ నోవేర్ కన్సర్న్ టు స్పీక్ అబౌట్
పవన్ కళ్యాణ్. సార్ ముద్రగడ పద్మనాభం గారిది పక్కన పెడితే మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్న కమిట్ అయి ఉన్న 3 సినిమాలు ఎలాగో ఫినిష్ చేసేస్తారు. అవును. ఇక ఆ తర్వాత సినిమాలు ఆయన దగ్గర నుంచి వస్తాయంటారా, రావంటారా, ఆయన చేస్తారా, చేయరా సార్? మీ ఒపీనియన్ దీనిపై? నా ఒపీనియన్ వస్తాయో రావో తీసి పక్కన పెట్టినట్టు సినిమాలు కంటిన్యూ చేయమని నా ఒపీనియన్. ఎందుకంటే మనం ఎవరో ఒకరు అక్కడ అడుగు ముందుకేయాలండి. నీ ప్రజాసేవలో ప్రజలు సేవ చేయడంలో ఏవైనా ఇబ్బంది కలిగిందా? పవన్ కళ్యాణ్ పార్టీ తాలూకు ప్రోపగండా విషయంలో ఏవైనా ఇబ్బంది కలిగిందా? పగలంతా సినిమా కోసం పనిచేసిన రాత్రులు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబాలకి తెల్లవాళ్ళు తిరిగేవాడు. ఆ బాధ్యత అది, ఈ బాధ్యత అది. తర్వాత రెండవది ఏమిటంటే పవన్ కళ్యాణ్లోను ముఖ్యంగా ఇందులో తను పని చేసేదేదో పని చేసుకుంటాడు. రాత్రులు రెస్ట్ కూడా మీరు ఇవ్వరా? నువ్వు మంత్రి కనుక తెల్లవారు నిద్రపోవద్దంటారా? తెల్లవారు టైం అంతా ఆయింది. ఆయన ఏం చేసుకుంటాడో, సినిమాలు చేసుకుంటాడో, ఏం చేసుకుంటాడో సమాజానికి ఒక వినోదం కలిగించే పనులే చేస్తున్నాడు కానీ సమాజానికి విఘాతం కలిగించే పనులు ఏమి చేయటం లేదు కదా. అది కదా ఆలోచించుకోవాల్సింది. మరి జనసేన ఉన్నారు, కొండంత ఆస్తి ఉన్నారు, మరి జనసేనను కాపాడుకోవాలి కదా. పదే చెప్తున్నాను, అది చాలా పెద్ద బాధ్యత ఉంది. ఇన్నాళ్ళు 10 సంవత్సరాలు నువ్వు వెనక నిద్రాహారాలు మానేసి ఇంట్లో డబ్బులు లేకుండా ఇంట్లో వస్తువులు అమ్మేసుకొని మొన్న సకలక శంకరు చెప్పాడు నీ ప్రచారానికి వచ్చి నాకు 7 లక్షలు బొక్క అని. ఇలాంటి వాళ్ళందరూ నోరు మూయించారు కదా. లేకపోతే ఇంకో పిల్లలు పేల్చాడనమాట. అవి చూసుకోవాలి ఆయన. వాళ్ళకి జీవనోపాధి కల్పించాలి. అలాగే రాయపాటి అరుణ, మన ఎవరు రజని, శివపార్వతి, కొంతమంది ఉన్నారు మహిళలు, వీర మహిళలు. వాళ్ళకి ఏదో ఖచ్చితంగా పోస్టులు ఇవ్వాలి. మంత్రులు పోస్టులు ఇచ్చిన వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్తో ఉన్నటువంటి వీర మహిళలు ఉన్నారు, వాళ్ళు చూసుకోవాలి. మనం సూటిగా అడుగుతున్నాం, వాళ్ళు చూసుకోకపోతే నువ్వు వాళ్ళకి ద్రోహం చేసిన వాడే అవుతావు. ఏదో పోస్టు అంటే మంత్రుల్లో ఇవ్వమని చెప్పడం లేదు, నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కదా ఇవ్వు. అంటే మరి ఇంకొక 3 తయారవుతారు మంచి నాయకులు. అవి మాట్లాడాలి కానీ నువ్వు సినిమాలు చేయొద్దు. ఎన్టీ రామారావు ఒక సినిమా చేశాడంటే ఎన్టీ రామారావును పవన్ కళ్యాణ్ ఒకట. అప్పటికి ఎన్టీ రామారావుకి 70 ఏళ్ళు దాటిపోయి అప్పుడు నువ్వు సలహా ఇచ్చావు అనుకో, మనలో మనమాట. ఇంకా ఉన్న బోడంత వయసు ఉంది కదా. ఇప్పుడు మరి ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఇన్ని సంవత్సరాలు 14 ఏళ్లలో పవన్ కళ్యాణ్ ఒక సినిమాకి 100 కోట్లు చొప్పున సంవత్సరానికి కనీసం 2 సినిమాలు చేస్తాడు. కనీసం అంటే 200 కోట్లు చొప్పున నీకు ఈ 14 సంవత్సరాల్లో ఎంత అవుతుంది చెప్పండి? 2800 కోట్లు అవుతాయి. అర్థమైందా? ఆమె 2800 కోట్లు ఏం చేస్తున్నాను? అదంతా నష్టపోయినట్టే కదా. అందువల్ల దాన్ని నష్టం అంటే ఒప్పుకుంటారా? ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడం తప్పంటారా? ఆ నష్టాన్ని భర్తీ, ఆయనకో ఫ్యామిలీ ఉంది కదా, పిల్లలు ఉన్నారు కదా. ఆయన బాహాటంగా చెప్పాడు, నేను మాత్రం మిగతా వాళ్ళ ఆదర్శంగా 1 రూపాయి తీసుకుంటానని చెప్పను. నాకు పిల్లలు ఉన్నారు, ఎందుకంటే నాకు డబ్బు కావాలి. ఎందుకంటే ఆ డబ్బు తీసుకున్నప్పుడు ఇదంతా ప్రజల రక్తమనే నాకు జ్ఞాపకం రావాలని చెప్పాడు. బాగుంది, శభాష్ అనుకున్నాం. అంతే, 1 రూపాయి తీసుకుంటానని 1000 కోట్లు కబ్జా చేస్తానని చెప్పలేదు కదా. ఆయనలో ఉన్న లోపాలని ఉంటే ప్రశ్నించవయ్యా, లేకపోతే ముందుగా నీలో ఉన్న లోపాలని సరిదిద్దుకో, బుద్ధి తెచ్చుకో. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం. అవునవును, విమర్శలు అంటే ఇక్కడ ఒకటి ఉందండి. ఇప్పుడు ఆది పురుషులో మన ప్రభాస్ రాముడు యాక్ట్ చేశాడు అంటే 6 అడుగులు 2 అంగుళాలు. రాముడు అంత పొడవు ఉన్నాడా ఒక ప్రశ్న. అర్థమైందా? సీత యాక్ట్ చేసింది పూర్తిగా అసలు రవిక లేదు. అంటే ఆ రోజుల్లో సీత రవిక కట్టుకునేది కాదా ఈ ప్రశ్న. అలాగా ప్రశ్నలు ఎప్పుడూ వస్తుంటాయి. అది కాదు మనకి చేయడం.